హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఇప్పుడైతే టైం అయితే 6 అవుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే అయితే మా పిల్లలైతే స్కూల్ టైం అవుతుంది అని చెప్పి ఈరోజు పొద్దున్నే నిన్నంతా పప్పులు ఏం నాంచలేను. అయితే ఈరోజు చపాతీను పప్పు కర్రీ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంకా దీనికైతే టైం పడుతుంది. పొద్దున్నే నా పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను టమాటాలు కొన్ని, పచ్చిమిర్చి కొన్ని, ఉల్లిపాయలు కొన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పప్పు కూడా కొంచెం సేపు నాంచుకున్నాను ఒక 10 నిమిషాల ముందే. అయితే ఇంకా నా పూజ అంతా 6 కల్లా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇవైతే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కరివేపాకు కూడా వేసుకున్నాను. అవి ఫ్రై అవ్వడానికి కొంచెం సేపు టైం పడుతుంది కదా. ఈ మధ్యలో కాస్త నేను పిండి కలిపి పెట్టేసుకున్నాను. అది పిండి కలిపే క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది. నేను మొత్తం పూర్తిగా కలిపిన తర్వాతనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాగా కలిపినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కూడా బాగానే కలిపిన, అయితే నెక్స్ట్ టైం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ పప్పును అయితే ఇంకా ఆ తాలింపులో ఇంకా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా కలిపేసుకున్న తర్వాత ఇక కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా, 5 నిమిషాలు కూడా అవసరం లేదు, 1 మినిట్ అట్లా మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత దాంట్లో టమాటకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, నాకైతే ఇలా చేసుకోవడం చాలా ఇష్టం. పెసరపప్పు అయితే చాలా చలువ కదా, ఒంటికి కూడా మంచిదే. కందిపప్పు ఇది బాగానే హెల్త్కి మంచిదే నాకు తెలిసినంత మటుకైతే. అయితే ఇంకా అది ఉడికింది, అదంతా క్లిప్ అయితే తీయలేదు. ఇక అందులో వాటర్ పోసుకొని కొంచెంసేపు ఉడికిచ్చి ఇందులో గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. అయిపోయింది, ఆల్రెడీ తింటూనే ఉన్నారు, టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా మర్చిపోయా అసలు నేను. ఇంకా ఈ చపాతీది అది తీసుకుంటూ ఇక అటు చేసుకుంటూ ఇటు ఇచ్చేసిన. లాస్ట్లో కొంచెం కర్రీ ఉంటే అది అయితే ఇక కొంచెం వీడియో తీసేసుకున్నా. ఈ లోపు అయితే నేను చపాతీ పిండి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. చూడండి, చపాతీ పిండి అయితే బాగా కలుపుకోవాలి మళ్ళీ మనము. నేనైతే నాంచి చాలాసేపు అయింది. ఈ కర్రీ అయిపోయింది, పక్కకు పెట్టేసిన, ఇంకా చపాతీ పిండి తీసిన. ఇవి బాగా కలిపేసుకున్న పిండి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా ఉండలు చేసుకోవాలి. ఉల్లెలు అంటారు, ఉండలు అంటారు, ముద్దలు అంటారు, ఏవైనా అనొచ్చు. నేనైతే ఇలాగే ఉండలు అయితే చేసి పెట్టుకున్న ఉండల్ని ఇక నాకు కాస్త టైం ఉందా లేదా అని చూసుకొని ఇక కొంచెం మడతలాగా చేస్తున్నా. మడత చపాతీలు అయితే చేస్తున్నా. ఈ మడత చపాతీలు అయితే ఇట్లా పొరలుగా భలే వస్తాయి, బాగుంటాయి. అయితే నేను ఆయిల్ అది వేసి ఏం చేయను, ఎంత ఇష్టంగా తినరు పిల్లలు. ఇలా పిండితో చేస్తేనే బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. పొరలా ఇట్లా పొంగి బాగా వస్తుంది. ఇంకా హడావిడిగా చేస్తున్నా కదా, పిండి అయితే అతుక్కుపోతుంది. దాని మీద పొడి పిండి చల్లుకుంటూ ఇక ఆగమాగం చేస్తూనే ఉన్నా. ఒక సైడు వీడియో షూటు ఇది చేయడం అంటే కొంచెం కష్టమే కదా ఫ్రెండ్స్. ఇంకా మధ్యలో మా బాబు కానీ మా పాప కానీ ఒకరొకరు మార్చుకుంటూ ఇలా చూపించుకొని పోతూ ఉంటారు. ఇక వాళ్ళు ఒక పక్క రెడీ అవుతూ ఉంటారు, ఒక పక్క ఇది చేస్తూ ఉంటారు. కొంచెం పెద్దగా కాబట్టి ఇబ్బంది అనిపిస్తలేదు, ఎందుకంటే వాళ్ళే రెడీ అయిపోతూ ఉంటారు. ఇక మా బాబు కానీ మా పాప కానీ వాళ్ళే స్నానం చేసుకొని రెడీ అయిపోతూ ఉంటారు కాబట్టి నాకు కొంచెం టైం దొరుకుతుంది కిచెన్లో. ఇలా కొంచెం టైం దొరికినప్పుడల్లా వేడిగా ఏమైనా వెరైటీగా చేయాలని చెప్పి నేను చేస్తూ ఉంటాను అన్నమాట. ఇక ఇప్పుడైతే చపాతీ చూడండి ఫ్రెండ్స్, ఇలా చేస్తే మస్తు ఉంటాయి. ఎంతసేపు అయినా సరే వాళ్ళకి బాక్స్ పెట్టించినా సరే బాగా మెత్తగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి చపాతీలు. ఒకవేళ నచ్చితే మీరు కూడా ఇలా మడత చపాతీలు చేసుకోండి. అయితే ఆ మడత చేసినప్పుడు అందులో నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే అట్లాంటిది ఏం వేయను, జస్ట్ మడత వేసి చేసేస్తాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.